अपोजिशन प्रत्याशी सुदर्शन रेड्डी, जिन्होंने वामपंथी उग्रवादियों को, नक्सलियों को मदद करने के लिए साल्वा जुडुम का जजमेंट दिया था. ప్రతిపక్షాల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతుగా నక్సలైట్లకు సహాయపడడానికి సాల్వాజుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. వామపంథీ ఉగ్రవాదులు అని కూడా అన్నాడు. వామపంథీ ఉగ్రవాదులు, నక్సలైట్లు వాళ్ళకి మద్దతుగా సాల్వాజుడు తీర్పు జడ్జిమెంట్ ఇచ్చాడు అని ఇంకో మాట అన్నాడు. वह साल्वा जुडुम का जजमेंट ना होता वामपंथी उग्रवाद 2020 तक समाप्त हो गया होता. ఒకవేళ ఆ సాల్వా జుడుమ్ జడ్జిమెంటే కానీ రాకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ తీర్పు ఇవ్వకపోతే ఈ నక్సలిజం అనేటటువంటిది 2020 నాటికే సమాప్తం అయిపోయేది, మేము సమాప్తం చేసేటటువంటి వాళ్ళము అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. అంటే ఇందులో క్లియర్ కట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతు చేశాడు, నక్సలైట్లకు సహాయపడ్డాడు అనేది క్లియర్ కట్గా. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ధర్మాసనంలో ఒక సభ్యుడు. ఆయన ఇచ్చినటువంటి తీర్పుని తప్పు పట్టడము, ఆయనకి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టడము, ఇది మరొక పార్టీ వాళ్ళు చేసి ఉంటే ఈ పార్టీకి చాలా అల్లకల్లోలం అయిపోయి ఉండేది.